ఛానళ్ళు పెట్టక ముందు ఏం చేసేది మీరు ముందుగా? నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నానమ్మా లాస్ట్ 30 years నుంచి. డిజైనర్ని నేను. బ్రోషర్ డిజైనింగ్స్, లోగో డిజైనింగ్స్, ప్యాకేజింగ్ డిజైన్స్ ఇవన్నీ చేస్తాను అనమాట. ప్రింట్ మీడియా అంటారు మాది. నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉండే ఇప్పుడు కూడా ఉన్నా నేను. ఇప్పుడు కూడా కొన్ని సెలెక్టెడ్ క్లయింట్స్కి వర్క్ చేస్తున్నా నేను. నా రెగ్యులర్ కస్టమర్స్ 30 సంవత్సరాల నుంచి కూడా అంతా చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళు. సీరియల్స్, మూవీస్ వీటికి సంబంధించి లేకపోతే కాదమ్మా, అంటే మేము చేసేది ఏంటంటే ప్రింట్ అవుతుంది మేము చేసేది. ఇప్పుడు బ్రోషర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోషర్స్ ఉన్నాయి. బ్రోషర్స్ ఉంటాయి కదా, మనం ఇల్లు కొనడానికి డిజైనింగ్ చేస్తాము. నేను డిజైనింగ్ చేస్తాను అట్లా. సో న్యూస్ పేపర్లో యాడ్స్ కావాలంటే యాడ్స్ డిజైన్ చేస్తాము. పోస్టర్స్, హోర్డింగ్ డిజైన్ చూస్తాం కదా రోడ్ల మీద, అవి అట్లాంటివన్నీ మేము చేస్తాం అనమాట. దాన్ని ప్రింట్ మీడియా అంటారు దాన్ని. కానీ మంచిగా ఉంటది కదా అన్న, అట్లా ఎందుకు? అది రాను కొంచెం తగ్గిపోయిందమ్మా ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసింది కదా ఇప్పుడు. సో అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. అందుకే అది ఎవరికైతే యూజ్ ఉందో, ఇప్పుడు ప్యాకేజింగ్ డిజైన్ ఎప్పటికి ఉంటుంది. ఏదైనా మసాలాస్ ఉన్నాయి, లేదంటే స్వీట్ బాక్సెస్ ఉన్నాయి, ఏదైనా అంటే దానికి అవుటర్ ప్యాకేజింగ్ కంపల్సరీ. ఆ డిజైన్ మేము చేస్తాం అనమాట. సో అట్లాంటివి ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి, అవి చేస్తున్నాం. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రింట్ అవ్వట్లేదు, అయిపోయింది. అందరూ దాంట్లో చూసేస్తున్నారు ఈ పేపర్స్. సో మేము దాంట్లో డిజైన్ చేస్తున్నాం అట్లా అనమాట. మొత్తం డిజిటల్ అయిపోయింది కాబట్టి మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. డిజిటల్ వైపు మేము వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. అంటే కరోనా టైంలోనే స్టార్ట్ చేసిండ్రా? కరెక్ట్గా కరోనా కంటే ముందే? లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 3-4 months అయితే స్టార్ట్ చేసినామమ్మా మేము. కరోనా అయిపోయిన 1 yearకి స్టార్ట్ చేసాం. కరోనా టైంలో స్టార్ట్ చేస్తుంటే అసలు మేము ఎక్కడో ఉంటుండేమా మేము. ఇప్పుడు కూడా ఎక్కడో ఉన్నారు కదా, ఎక్కడో ఉన్నారన్న. నిజం, చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తారు మీ వీడియోలు. అవునమ్మా, మంచిగా చూస్తారు. అయితే ఇప్పుడు ఇక కొంచెం ఈ ఛానళ్ళ గురించి అయిపోయింది కదా, దాదాపు ఒక ముచ్చట మాట్లాడుకుందాం అన్న. ఈ కాలంలో ఎక్కువగా ఫన్కి అడిక్ట్ అవుతాండ్రు, లేకపోతే ఫ్రాంక్, ఇంకా పోతే పిచ్చి పిచ్చి వీడియోలో చూస్తారు జనాలు. మీరు ఏమని అనుకోరు, పచ్చిగాని మాట్లాడతా, పిచ్చి పిచ్చి వీడియోలకు అడిక్ట్ అయినరు. పరంపర కానీ ఇటు పోతే కొన్ని విలువలు, నైతిక హక్కులు, విలువలు తెలిసే వీడియోలకు ఎవరు అంత చూపెట్టట్లేరు. అవి రిసీవ్ చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నప్పటికి కూడా ఈ ఫన్ వైపు ఎక్కువ మల్లుతారు. కానీ మీరు ఏ ధైర్యంతో ఇవి స్టార్ట్ చేసిండ్రన్న? అంటే ఇంతగానం క్లిక్ అవుతుందా, ఇంతగానం క్రేజ్ వస్తుందా అనే ఆలోచన మీకు తట్టిందా, లేకపోతే ఏ ధైర్యంతో స్టార్ట్ చేసింది? వచ్చిందా, తట్టింది. అంటే మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం జనాలను కలుస్తున్నప్పుడు మనము వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ పద్ధతిలో మనం రిసీవ్ చేసుకుంటారో అని మేము గమనిస్తుంటాం. మేము వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోకపోతే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళని సరిగ్గా ఇచ్చేయట్లేదు అనే ఫీలింగ్ మాకు వస్తుంది. మేము మా పిల్లల్ని చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళని మేము చెప్పుకుంటే తీసుకొచ్చినాం. వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉందమ్మా. చాలా మంది అడుగుతారు, మీరు ఈ వీడియోల వరకు చేస్తున్నారా లేకపోతే రియల్ లైఫ్లో మీ పిల్లలు ఎట్లుంటారా అని. నాకు నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే నా పిల్లలకి ఇది అవసరం లేదు వీడియోస్, ఎందుకంటే వాళ్ళకి దీనికన్నా చిన్న ఏజ్ నుంచి వాళ్ళకి అన్ని నేర్పించేస్తున్నాం మేము. ఇది కూడా నేను అడగక ముందే చెప్పింది, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. నీ మనసులో మాకు తెలిసిపోయిందమ్మా. చెప్పండి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము చేసేది మా పిల్లల గురించి కాదు, మీ పిల్లల గురించి అని చెప్పాలంటుంది. నాకు చెప్పలేకపోతాను నేను. ఎందుకంటే నేను ఒకప్పుడు కమెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇచ్చేవాడిని జంజాబాడీలో. ఇప్పుడు ఏ ఛానల్కి నేను రిప్లై ఇవ్వట్లేదు. నేను దేనికి యాక్చువల్గా ఏమైందంటే, ఇప్పుడు పేరెంట్స్కి పిల్లల్ని దగ్గరుండి అంత పట్టించుకునేంత టైం ఎవరికి ఉండట్లేదు కదా. వాళ్ళు ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి ఏం చేస్తారు, ఫోన్లోనే ఉంటారు. సో సోషల్ మీడియాలో పిల్లలు అని అంటే వాళ్ళు ఏం చూస్తారు, ఇట్లా ఫన్ ఫ్యాక్ట్ అట్లా ఉండేవే ఎక్కువ, వాటికే ఎడిక్ట్ అవుతారు కదా. సో కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు కామెంట్స్ పెడుతుంటారు అనమాట. మా మనవాళ్ళకి పంపించా, మా అమ్మాయికి పంపించా, పిల్లలకి చూపించమని, మా బాబుకి పంపించా, మీ పిల్లలకి చూపించండి రా అని. అట్లా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలు ఇట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు ఛానల్స్లో అని, ఈ దేనికైనా అని చెప్పేసి. ఇలాంటివి అవసరమో, మీరు చేసేవి ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి చాలా అవసరము. మేము ఏదైతే చెప్పాలి అని చాలా రోజుల నుంచి వాళ్ళకి చెప్పలేకపోతున్నామో అవి మీ త్రూ ఇప్పుడు మీ వీడియోస్ పంపించి మీరు ఎంత అంటే చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్టు. ఇంకా అంతకంటే మేము బాగా చెప్పగలము అని మాకు అనిపించదు. సో మీ వీడియో వాళ్ళకి షేర్ చేసేసి మా పిల్లలకి, మా మనవాళ్ళకి, వాళ్ళకి చూపించండి అని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పేసి అంత మాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటారు వాళ్ళు. ఇది ముచ్చట చెప్తే నాకు గుర్తొచ్చింది. మీరే తీసి దగ్గర చుట్టాలు, బంధువులు వాళ్ళకి పంపించిన ఈ వీడియోని.
సూపర్. డెసిబుల్స్ సూపర్, కరెక్టే అమ్మా. ఇది యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే తల్లి మీద కొడుకు అరిచిండంటే తండ్రి వచ్చి కొట్టేస్తాడు, తల్లి కొట్టేస్తుంది, ఏంట్రా నా మీద అరుస్తున్నావు అని చెప్పేసి. కానీ పిల్లల్ని కొడితే మారమ్మా. పిల్లల్ని ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక మాట ఇది చేయకమ్మా అంటే మీరు వినరు, ఇది చేయకమ్మా అని చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు నేను, ఎందుకు చేయదో చిన్న స్టోరీ చెప్తే మీకు అది ఇంట్రెస్ట్ పుడుతుంది మీకు. పిల్లల సైకాలజీ అంతే, వాళ్ళ మెంటాలిటీ అంతే, ఈవెన్ పెద్దలు కూడా అంతే. ఒక మాటని ఒక చిన్న స్టోరీ చెప్తే వాళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది వాళ్ళకి బ్రెయిన్కి. సో వాళ్ళకి మనం ఆ విధంగా చెప్పాలన్నమాట. నేను కొట్టకుండా చాలా మంది రాస్తారు కమెంట్లో, కొట్టకుండా తిట్టకుండా అమ్మ మీద వచ్చిన తర్వాత మీరు కొట్టకుండా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. సరే తల్లి ఎట్లా నిన్ను కష్టపడి పెంచింది, ఎట్లా చేసిందో ఆ తల్లి మీద అరవడం ఏంట్రా అని చెప్పేసి ఆ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు బాగా నవ్వించేటోళ్ళు ఈ మధ్యలో కంటతడి కూడా పెట్టిస్తుండ్రు. వాళ్ళు రొట్టెలు చేపట్టు అది చూసిన తర్వాత నేను కూడా ఏడ్చిన లెక్కకైతే. నిజంగా కన్నీళ్ళు వస్తాయా లేకపోతే ఆ టైం లేదన్నా పెడతారా? అంటే కొంచెం బాధ ఉంటది, ఆ బాధ కొంచెం అదేంటిది అంటారన్నా గ్లిజరిన్ అది పెడతారు లేదమ్మా. గ్లిజరిన్ యాక్చువల్గా మేము వాడము. వాడరా? వాడక ముందే ఏడుపు వస్తుందా? అరే అది వచ్చే వరకు మేము 2, 3, 4, 5 టేక్స్ చేస్తాం ఏడుపు వచ్చేదాకా. యా అది నువ్వు కంప్లీట్గా సీన్లో ఫీల్ అయిపోయి చేస్తే వస్తుందమ్మా. ఇప్పుడు పరంపరలో కూడా ఒకటి ఉంది, రాముడు గురించి తను ఒక ఆకు కథ అని ఒక స్టోరీ ఉంది, మీరు చూసుండకపోవచ్చు. షార్ట్ ఫిల్మ్, ఒక చిన్న 2 minutes. దాంట్లో కూడా ఆ డైలాగ్ తను చెప్పినప్పుడు రాముడు పేరు తీసినప్పుడు కళ్ళ నీళ్ళు తిరిగితే అక్కడ చాలా మంది కమెంట్ పెట్టారు, మాకు అసలు ఆ వైబ్రేషన్ అండి, అసలు గూస్ బాంబ్స్, నిజంగా లిటరల్ కళ్ళ వచ్చినాయని. డివోషనల్ వీడియోస్ అంటే తను నన్ను ఎక్కడ పడేశారంటే, నువ్వు డివోషనల్ వీడియోస్ చేద్దావు కానీ నిన్ను టెంపుల్ వ్లాగ్స్ చేయిస్తా. ఎందుకంటే దేవుళ్ళు అంటే చాలా ఇదనమాట, ఆ గుడికి వెళ్ళాలి, ఈ గుడికి వెళ్ళాలి, ఇట్లా చేయాలి అని. సో ఆమెకి ఇష్టం. నా అంటే లైఫ్ టైమ్ అంబిషన్స్ అని ఉంటాయి కదా, నా అంబిషన్ ఏంటంటే పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళు కొంచెం సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇండియాలో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళి చూసి రావాలి. పెద్ద కోరికే అన్న పెట్టింది మీకు. మీతోటి పాటు అన్న పోవాలి, అన్న కూడా రావాలన్నట్టు, కంపల్సరీ ఇద్దరు తిరగాలి, అంతే కదా. నాకేమో నేను అంత ఎక్కువ వెళ్ళాను గుడిలోకి, అవి దేవుడు ఉంటాడు, మనసులో ఉంటాడు, నాకు పని పిచ్చోండి నేను ఫుల్. నన్ను గౌతమి అంటే కూడా గుడికి అంటే మీకు గుళ్ళ పిచ్చి, అన్నకు పని పిచ్చి, మీరు పని చేయరు అంటాడు ఇండైరెక్ట్ గా అంటుండు కదా. పోయినాక మంచిగా ఇచ్చుకో ఒక్కటి. ఆమె ఎప్పుడే ఆపలేదు నేను, వెళ్ళని ఎవరిష్టం వాళ్ళది. నేనేంటంటే నా డైలాగ్ కొడతా, ఇదే నా గుడి, ఇదే నా దేవుడు, ఇదే నా పూజ అని చెప్పేసి అంటాను, పని చేసుకుంటా. మొత్తం మీద తోలుకపోండ్రి, ఈ శిక్ష పడాల్సిందే కంపల్సరీ. తోలుకపోండ్రి, అన్ని తిప్పుర్రి. ఇండియా కాదు ప్రపంచంలో ఇంకా ఎక్కడున్నా అక్కడ పోయి, చైనా కూడా పోయి రాండి, మన హిందూ దేవస్థానాలు ఉన్నాయట అక్కడ. అయితే అన్న ఈ మాట అన్నాక ఆ మాట చెప్పిన నేను, అందుకే. సో అక్కడ పరంపర వీడియోస్ చేద్దాం, మనం టెంపుల్ వ్లాగ్స్ చేద్దాం, నీకు ఎప్పటి నుంచే ఉంది కదా, అటు నీ కోరిక తీరుతుంది, ఇటు ఇది అవుతుంది, మంచి మనం అనుకున్నది కూడా అవుతుంది అని చెప్పేసి అట్లా అంటే అప్పుడు ఇంకా సరే అని ఒప్పుకున్నా అనమాట. అది కూడా ఒక రీజన్.